దిల్ రాజన్న గారు ఖచ్చితంగా ఈ సినిమా సాయి ఈశ్వరాచార్య మృతి బాధకరమని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఎవరు ప్రాణత్యాగాలు చేసుకోవద్దని తెలిపారు. ఈశ్వరాచారి కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం బీసీ వ్యతిరేక భావజాలంతో ఉందని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లు ముగిసిన అధ్యాయం కాదని సాధించే వరకు ప్రయత్నాలు సాగుతూనే ఉంటాయని స్పష్టం చేశారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబర్పేట చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రధానమంత్రి అవుతారు, ఆయన వెంటనే ఎస్సీ ఎస్సీల మాదిరిగా బీసీలకు కూడా రాజ్యాంగ హక్కులు కలగజేస్తామనే మాట కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం అనేది ముగిసిన అధ్యాయం కాదు. ఎన్నికలు వస్తాయి పోతాయి. 42% రిజర్వేషన్ చట్టబద్ధ కోసం పోరాటం నిరంతరంగా సాగుద్ది. కాంగ్రెస్ పార్టీ దానికి కట్టుబడి ఉంది. కడుపు కాలినోడు పేదరికంలోకి వెళ్ళి వచ్చినోడే రాజ్యాంగం రాయాలంటే ఎవరు రాయగలుగుతారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన బ్యారిస్టర్ ఉన్నాడు, ఆయన రాయగలుగుతాడని ఇచ్చారు. అందుగురించి ఆయన ఇవాళ వర్ధంతి. దీంతో పాటు నేను ఒక మాట చెప్తున్నా, ఎప్పుడు చూసినా నెహ్రూను పక్కకు పెట్టే పని, నెహ్రూను కిచ్చపరిచే పని ఆలోచన చేస్తున్నారు బీజేపీ. కానీ ఆనాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు 15 ఆగస్టు 1947లో 14 మంది మంత్రులు ఉంటే అందులో 6